ఎస్, ఒకసారి మనము శివరాంప్రసాద్ గారికి వెళ్దాము. శివరాంప్రసాద్ గారు, ఎగ్జిట్ పోల్స్ పక్కన పెడితే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మీ పార్టీ ఎలా పర్ఫామ్ చేయబోతుంది? ఎన్ని సీట్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆరంభస్థాన్ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్తో పాటు చాలా సర్వే సంస్థలు, కొన్ని వెల్ నోన్ సంస్థలు అయితే మరికొన్ని ఎలాంటి అవకాశం లేనివి కేవలం 4 గోడల మధ్యలో పెట్టుకొని చేసిన కూడా మాకు చాలా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? మీ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? ఇప్పుడు ఒకటండి, ఆరా సర్వే కూడా వైసీపీకి ఇచ్చింది కదా. అవునవును, ఎడ్జ్ ఇచ్చింది. అవును, ఇందాకంటే మన సచిన్ గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఓటమికి సంబంధించిన మాట్లాడారు. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు ఒకటండి, సరే సర్వే సంస్థలు ఏ విధంగా చేస్తాయి ఏంటి అనేది ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. ఇందాక పెద్దలు చెప్పినట్టు వాళ్ళు ఎన్ని శాంపిల్స్ తీశారు, 10% తీశారా తీయలేదా, లేకపోతే సర్వే చేసిన విధానం టెలిఫోన్ ద్వారా చేశారా, ఇవన్నీ అనేక విషయాల ద్వారా జరిగితే కానీ దాన్ని బట్టి ఒక అసెస్మెంట్ రాలేదు. కానీ ఒకటి మా ఉద్దేశం అయితే, ఇప్పుడు ఎలక్షన్లో కొన్నిటికి ఇప్పుడు జగన్ గారి సెంట్రిక్ గా జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారి సెంట్రిక్ గా 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ముఖ్యమంత్రి కావాలా లేకపోతే అక్కర్లేదా, అంతేగాని ఆరాకు సంబంధించిన డీటెయిల్స్ ఒక నిమిషం నేను మీకు మధ్యలో బ్రేక్ ఇస్తాను. ఆరా సంస్థకు సంబంధించిన ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో ప్రెడిక్షన్, దాని ప్రకారము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ల 2024 సంబంధించి చూస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ 94 సీట్ల నుంచి 104 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెబుతూ 49.41% ఓట్ షేర్ సాధించే అవకాశం ఉందని చెప్పి ఆరా సంస్థ భావిస్తుంది. అలాగే టీడీపీ పార్టీ 71 నుంచి 81 సీట్లు సాధించే అవకాశంతో 47.55% ఓట్ షేర్ సాధిస్తుందంటూ వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. ఇక ఎలక్షన్లకు సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి చూస్తే మాత్రం చాలా క్లియర్గా 104 స్థానాలు, 94 నుంచి 104 స్థానాలకి వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. అలాగే లోక్సభ ఎలక్షన్లకు సంబంధించి 13 నుంచి 15 సీట్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్లమెంట్లో పరిమితం అవుతూ టీడీపీ పార్టీ 10 నుంచి 12 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తూ వైఎస్ఆర్సీపీకి 48.29%తో మొదటి స్థానంలో ఉంటే 47.68% శాతంతో టీడీపీ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంటుందంటూ ఆరా సంస్థ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఎస్, ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఒకటి, వాళ్ళు అతి జాగ్రత్తగా చేసి ఉంటారేమో, కొన్ని చేస్తారు కదా, వాళ్ళ అంత ఇదిగా చేసినప్పుడు మనం చేసిన దాంట్లో ఎక్కడ తప్పు రాకూడదు అనేదో ఇంకోటి కొంత మళ్ళా ఎదుటి వాళ్ళు. ఎందుకంటే మీరు చూస్తుంటారు దీని గురించి 2 రోజుల నుంచి కొన్ని మీడియా ఛానల్స్ ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వస్తుంది, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వస్తుందని. సరే, అది మనకు అనవసరం. కానీ ఒకటండి, ఈ ఎన్నికలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి సెంట్రిక్ గా జరిగింది అనేది మాత్రం స్పష్టం. రైట్, ఆయన కావాలా వద్దా, ఈ రెండింటి మీదే ఎన్నికలు జరిగినాయి. ఒకటి, ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఎందుకు ఆయన కావాలి, ఎందుకు ఆయన అక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలి అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అలాగే సంక్షేమ పథకాలు, ఇప్పుడు 66,34,000 మందికి పెన్షన్లు అందుతున్నాయి ప్రతి నెల. అది కూడా ఇంటికి తీసుకెళ్ళేస్తున్నారు. రూపాయి లంచం లేకుండా డబ్బు తీసుకెళ్లి 3,000 ఇంటి దగ్గర ఇస్తున్నారు. వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అందజేస్తున్నారు. అలాగే 31 లక్షల మంది మహిళలకి ఇంటి స్థలాలు ఇచ్చారు. బ్రీఫ్ గా పెడదాం, ఎందుకంటే నెంబర్స్ ఎక్కువ చెప్తూ ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే మా ధైర్యం ఏంటనే దాని గురించి కూడా చెప్పాలి. నాకు అర్థమైంది మనం రెగ్యులర్ గా డిస్కస్ చేస్తుంటాం కాబట్టి కొద్దిగా బ్రీఫ్ గా పెడదాం ప్లీజ్. దీంతో పాటు వాలంటరీ సిస్టమ్, గ్రామ పంచాయతీ సిస్టమ్, ఈ రెండు ప్రజలకి ప్రభుత్వాన్ని అత్యంత చేరువ చేసి, ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొచ్చి పరిపాలనని కొంత ప్రజల దగ్గరికి తీసుకెళ్తే ప్రజల బొమ్మల్లోకి తీసుకెళ్ళి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ.